విషయంలో అన్ని కూడా తగలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వైసీపీ కూడా పెరిగిన అంశానికి సంబంధించిన విషయంలో ప్రైవేటీకరణకు సంబంధించిన జీవోలు కూడా We people of Andhra Pradesh are celebrating Sankranti for these 3 days. I wish Telugu people should celebrate this Sankranti and happy Sankranti to each and everyone. Once again, the Sankranti is mainly the rural festival. Now it is being celebrated everywhere in the urban areas. So these 3 days, the people from different areas are coming to their own villages, spending time with their relatives, and also they have a very good, and we had around 7 days holidays for this Sankranti. I wish each and everyone happy Sankranti. Thank you. Monday, East Constituency. తెలుగువారి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ రోజున తెలుగు వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సంక్రాంతికి ముందు భోగి, అదే విధంగా తరువాత కనుమ. ఈ రోజున భోగి మంటల్లో గత ప్రభుత్వం ఏదైతే జగన్ బొమ్మతో పాస్బుక్ల మీద, రైతన్నల పాస్బుక్ల మీద, వాళ్ళ భూముల మీద, వాళ్ళ పూర్వ తరాల నుంచి వచ్చిన భూముల పాస్బుక్ల మీద తన ఆక్రమించే ఒక కుట్రపూరితమైన ఒక పాస్బుక్ మీద తన బొమ్మ వేయించుకోవటాన్ని ఆ రోజున ప్రజలందరూ కూడా తిప్పికొట్టారు. మరి ఈ రోజున భోగి మంటల్లో ఆ బొమ్మలతో ఉన్న పాస్బుక్ల్ని భోగి మంటల్లో వేయటం, మరి ఈ రోజున రాజముద్రతో పాస్బుక్ల్ని గర్వంగా సగర్వంగా చూపించుకోవటం జరుగుతా ఉంది. మరి ముఖ్యంగా సంక్రాంతి పండుగలంటే రైతన్నల పండుగ. మరి ఈ రోజున ఎన్టీఆర్ భవన్ లో కేశినేని గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక పెద్ద పండుగలాగా ఈ భోగి పండుగను జరుపుకుంటా ఉన్నాం. రైతన్నలు పంటల్ని ఇంటికి తెచ్చే క్రమంలో నిజంగా ఈ సంవత్సరం సంక్రాంతి నిజమైన సంక్రాంతి. ఎందుకంటే మందా తుఫాన్ నుంచి మనం బయటపడి
రైతన్నలు బ్రహ్మాండంగా ఈ రోజున ధాన్యాన్ని పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వటమే కాకుండా వాళ్ళకి తాలు అదే విధంగా తేమ అని ఇబ్బంది పెట్టే గత ప్రభుత్వాల నుంచి బయటపడి ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చక్కటి రేట్ ఇవ్వటమే కాకుండా మొత్తం ప్రతి గింజని కూడా ధాన్యం ప్రతి గింజని కొనటమే కాకుండా 24 గంటల్లో దానికి రేటుని తన అకౌంట్ లో వేయటం మూలంగా రైతులు ఈ రోజున చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఈ రోజున భోగి మంటలు, మనకి గంగిరెద్దులు మేళాలు, గాలి పటాలు, చక్కటి రంగురంగుల రంగవల్లులతో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఈ పండుగ చేసుకుంటున్న సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో మరింతగా రాష్ట్రాభివృద్ధి కోసం సంపూర్ణంగా ఇవాళ కంపెనీలు తీసుకురానివ్వండి, ఇండస్ట్రీలు తీసుకురానివ్వండి, అమరావతిని రాజధానిని మనం నిలబెట్టుకోవటం, పోలవరం లాంటి చక్కటి ప్రాజెక్టుల్ని తీసుకొచ్చి అందరికీ మంచినీళ్లు ఇవ్వటమే కాకుండా ఇండస్ట్రీస్ కి మరి రైతన్నలకి నీళ్లు ఇవ్వటం, ఈ రకంగా ఒక చక్కటి సుభిక్షమైన సమగ్రమైన అభివృద్ధితో ఈ రాష్ట్రం ముందుకెళ్లేదానికి ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పేదవాళ్ళకి ధర్మం చేస్తే చెయ్య సత్యోగం వచ్చాము.